మరి రెండో వంటకం ఏంటి? చాలా మంచిది అనమాట. అది అదృష్టం కాదండి, దురదృష్టం. ఇది నో మనకి అసలు దురదృష్టం అనే మాటే లేదు. ఇవాళ పైనాపిల్ పచ్చి పులుసు. పైనాపిల్ పచ్చి పులుసా? అవును, మరి ఎప్పుడు మీరు మామూలుగా సాంబారు రసం ఇట్లాగే కదా పచ్చి పులుసు విన్నాము. పైనాపిల్ అంటే ఇది యాక్చువల్ గా మనం ఫ్రూట్, తినే ఫ్రూట్. దీంతో పచ్చి పులుసు అంటే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కావాల్సిన పదార్థాలు చెప్పండి. ఓకే. ఉప్పు, తాలింపు సరుకులు, క్యారెట్ తురుము, ఉల్లి తరుగు, పైనాపిల్ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, జీడిపప్పు. సో ఇప్పుడు మరి పచ్చి పులుసు, పైనాపిల్ పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా సన్నగా తరుక్కోవాలండి పైనాపిల్. వీటిని మిక్సీ జార్ లో వేసి కొద్దిగా నీళ్లు కలిపి మనం రసం తీసుకోవాలి. ఓకే. సో పైనాపిల్ జ్యూస్ చేసేసుకోవాలి అంటే అందులో ఏమి మిక్స్ చేసుకోకండి. మిక్స్ చేసుకోకుండా. అయితే నేను ఆల్రెడీ తయారు చేసి ఉంచానండి. సో ఆల్రెడీ పైనాపిల్ జ్యూస్ ఇందులో ఏమి మిక్స్ చేయకుండా పైనాపిల్ జ్యూస్ అనమాట. దీంట్లో కొద్దిగా ఉల్లి తరుగు అనమాట, 2 స్పూన్లు. తర్వాత క్యారెట్ తురుము. క్యారెట్ కూడా మంచిది ఆరోగ్యానికి. అది కూడా అసలు ఈ వంట ఎవరు మీకు పరిచయం చేశారు? అంటే యాక్చువల్ గా ఒకసారి నేను ఒక పెళ్లి భోజనానికి వెళ్ళినప్పుడు చూసాను. అంటే అక్కడ పైనాపిల్ రసం చూసాను, కానీ దాన్ని ఇట్లాగా పైనాపిల్ పచ్చి పులుసులో ఎలా చేస్తే బాగుంటుందా అని ప్రయోగం చేస్తాను. మీకు అలా ఆ రకంగా వచ్చింది అక్కడ నుంచి? అలా చేయటం వల్ల చాలా బాగుందండి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి టేస్ట్ పెంచడానికి, జీడిపప్పు పేస్ట్ అన్నమాట. అంతేనా? అయితే అసలైందండి. రుచి కావాలంటే ఏముండాలి, ఉప్పు కావాలి, అంతే కదా, వేసుకుంటే సరిపోయినట్టే. దాంతో పాటు కొంచెం తాలింపు కూడా వేయాలి. చాలా ఈజీ, నిమిషాల్లో అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు? తాలింపు వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసేసి కొంచెం దీనికి సరిపడా. ఓకే, అంటే మనకు ఆయిల్ కూడా వేడైంది కదా, ఈ తాలింపు సరిపోతుంది. ఇది వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేద్దామా? అయిపోయింది. ఈ పైనాపిల్ పచ్చి పులుసు రెడీ. పైనాపిల్ పచ్చి పులుసు రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పైనాపిల్ పచ్చి పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఉప్పు, జీడిపప్పు, పచ్చిమిర్చి. తయారు చేసే విధానం: ముందుగా పైనాపిల్ ముక్కలను మిక్సీలో వేసుకుని జ్యూస్ లా చేసుకోవాలి. ఈ జ్యూస్ లో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు పేస్ట్ అన్ని వేసి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి అది కాగాక తాలింపు గింజలు వేసి అది వేగిన తర్వాత పచ్చి పులుసులో వేసుకుని కలుపుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే పైనాపిల్ పచ్చి పులుసు రెడీ.